ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు, కోర్టుకి, జడ్జిస్కి, వకీళ్లకు అందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలు తెలుపుకుంటూ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. 4 మాటలు. నాకు తెలిసింది, నా మనసులో ఉన్నది, జనాలు పడే బాధలు, అది మీరు తీర్చిదిద్దాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులోన ఎన్నో కేసులు, పోలీస్ స్టేషన్ కానివ్వండి, కోర్టు కానివ్వండి, రేప్ కేసులు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మర్డర్ కేసులు జరుగుతున్నాయి, ఎన్నో రకరకాల కేసులు, స్మగ్లింగ్ కేసులు జరుగుతున్నాయి. ప్రతి కేసు, ప్రతి విషయంలోనూ మీరు చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని నెల, 2 నెలల, 3 నెలల, 5 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల అయినా సరే మీరు సాల్వ్ చేస్తున్నారు. అవి ఎక్కడో పోతున్నాయి, మాయమైపోతున్నాయి, మాసిపోతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, సివిల్ కేసు, భూములు కేసులు అనేది అది మనుషుల జీవితాలకు సంబంధించిన కేసులు, ఆస్తులు, దాని వివరాలు, ఇవన్నీ కూడా టోటల్ జీవితాలకు సంబంధించిన విషయాలే ఇవన్నీ. కానీ దీని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఒక మనసులో బాధ. జనాలు ఏమీ చెప్పలేకపోతున్నారు, ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. సివిల్ కేసు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే, సివిల్ కేసు మాకు సంబంధం లేదండి, మీరు కోర్టులో చూసుకోండి. ఓకే, కోర్టులో కేసు వేస్తాము, పిటిషన్ వేస్తాము, అన్నీ జరుగుతుంటాయి. అక్కడ ఇక్కడ వివాదన జరుగుతుంది. ఇప్పుడు స్థలము ఒకరిది, ఆ స్థలాన్ని గిఫ్ట్ డీడ్ వల్లనో, కబ్జా వల్లనో, ఆ దొంగ డాక్యుమెంట్లో ఏదో మొత్తానికైతే పుట్టించుకొని ఆ స్థలం వాడి దగ్గర నుంచి వీడు అందులో క్యాప్చర్ చేసి, అందులో కబ్జా చేసి, వాడు బిల్డింగ్ కట్టుకుంటాడు, వాడు ఉంటాడు, వాడు పొలం పండించుకుంటాడా, ఇల్లు కట్టుకుంటాడా, అపార్ట్మెంట్ కట్టుకుంటాడా, కట్టుకున్నాడు. అది ఎట్లా? కోర్టులో కేసు ఉండగానే జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. రకరకాల కేసులు కోర్టులో కేసు ఉండగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేరు. మీకు చెప్పిన జడ్జెస్ కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతారు. కోర్టు విషయాలు ఎంతవరకు మీరు తెలుసుకోగలుగుతున్నారు, ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నారు? 200 కేసులు, 300 కేసులు చేస్తున్నారు జడ్జీస్ అంటున్నారు. పోనీ అందులో 2 కేసులన్నా మీరు క్లోజ్ చేస్తున్నారా? 2 కేసులు ప్రతిరోజు, ఫర్ డే 2 కేసులు టోటల్గా. అసలు అటు సైడ్ వాడు రావద్దు, ఇటు సైడ్ వాడు రావద్దు, క్లోజ్ చేసేసి వాడికి ఇచ్చేయాలి, వీడికి ఇచ్చేయాలి. ఇది సాల్వ్ చేయాలి. ఇది చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ప్రతి ఒక్కరు కూడా కోర్టులో కేసు వేయంగానే దానికి డేట్లు ఇచ్చేయడం, దాన్ని ప్రొలాంగ్ చేయడం. సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతున్నాయి, 3 సంవత్సరాలు అవుతున్నాయి, 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 45 సంవత్సరాలు కూడా అవుతున్నాయి ల్యాండ్ కేసులు. అంటే అప్పటి వరకు తల్లి బతికుండదు, తండ్రి బతికుండడు, తాత బతికుండడు, కొడుకు బతికుండడు, మొగుడు బతికుండడు, పెళ్ళం బతికుండదు, అందరూ చచ్చిపోతున్నారు. కానీ కోర్టులో కేసులు సెటిల్మెంట్లు అవ్వట్లేదు. ఎవడు తింటున్నాడు? అన్యాయం చేసిన వాడే తింటున్నాడు. న్యాయంగా సంపాదించుకున్న వాడికి పొలము దక్కట్లేదు, ఇల్లు దక్కట్లేదు, స్థలము దక్కట్లేదు, ఏది దక్కట్లేదు. ఇది ఎంతవరకు ధర్మం చేస్తున్నారు మీరు? ధర్మపీఠం అంటున్నారు, ధర్మస్థానం అంటున్నారు, ధర్మం నిలబడుతుంది అంటున్నారు, న్యాయస్థానం అంటున్నారు. ఎక్కడ ఉంది న్యాయము? లేదు. కోర్టులో న్యాయము లేదు. కోర్టులో న్యాయము జరగటం లేదు ప్రజలకి. ఈ కోర్టులు ఇవన్నీ కూడా లేనప్పుడు కొన్ని సంవత్సరాల కిందట పెద్ద మనుషులు, ఊరు కరణాలు ఉండేవాళ్ళు, మున్సిపులు ఉండేవాళ్ళు, పటేన్లు ఉండేవాళ్ళు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. వాడి భూమి వీడి భూమి వాడు కబ్జా చేసుకున్నా, ఒకవేళ నీళ్ళు వదలకపోయినా, ఆ స్థలానికి అడ్డం వచ్చినా, ఇలాంటి గొడవలు అయితే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకునేవాళ్ళు. చెప్పుకుంటే వాడిని పిలిచేవారు, వీడిని పిలిచేవారు. బాబు ఏంటి పరిస్థితి? బాబు నాదిది. సరే, నువ్వు అన్యాయం చేసావు బాబు, నువ్వు ఇట్లా నష్టం కట్టించాలి, లేదా వాడి స్థలం వాడికి వదిలిపెట్టు అని చెప్పి ఈ విధంగా తీర్మానం చేసేసి, ఎవరిది వారికి ఇప్పించేసి, ఎవరిది వాళ్ళ గోల తీర్చేసి పెద్ద మనుషులు చేతులు ఎత్తేసేవాళ్ళు. ఇది ఎలా ఉండేది? ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది?
ఏమీ చెయ్యట్లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, ముసలాళ్ళు అయిపోతున్నారు, కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, తిరిగి తిరిగి బట్టలు చిరిగిపోతున్నాయి. ఆలోచించి మీరు ఏమి చేయట్లేదన్న బాధతో తల నరిసిపోతుంది, తలకాయలు పగిలిపోతున్నాయి, ఆఖరికి ఆత్మహత్యలు అవుతున్నాయి, ఆటోమేటిక్ కూడా చచ్చిపోతున్నారు. మీరు ఏం కేసులు చేస్తున్నారు? ఎంతవరకు కేసులు చేస్తున్నారు? ఎవరికైనా సాల్వ్ చేస్తున్నారా? ఈ నెల డేట్ ఇస్తారు, బెంచ్ క్లర్క్ చదువుతాడు, మీరు వింటారు, దానికి ఏదో ఒక మాట 2 మాటలు అడుగుతారు, అయిపోయింది, సంతకం పెట్టేసి డేట్ వేసి ఇచ్చేస్తారు. ఇట్లా ఎన్ని డేట్లకి, ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలు గడవాలి ఇంకా? అంటే న్యాయం దొరకదా కోర్టులోనా? ఎందుకు దాన్ని న్యాయస్థానం అని పెట్టారు? ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు ఇంతకది న్యాయస్థానం అని? మంచివాళ్ళు పెట్టారా, పిచ్చివాళ్ళు పెట్టారా? అర్థం కావట్లేదు. మీరు ఆలోచించండి సార్, దయచేసి. లేడీ జడ్జీస్ అయినా జెంట్స్ జడ్జీస్ అయినా మీరు ఆలోచించండి. వకీళ్ళది తప్పులేదు, వకీలు చేసేంత వరకు చేస్తున్నారు, మీ ముందు పెడుతున్నారు, అంతే. మీరేం చేస్తున్నారు? డేట్లు 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 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎవడు తినింది లేదు, కష్టపడ్డవాడు అసలే తినింది లేదు, దోసుకున్నవాడు మాత్రం తింటున్నాడు, కష్టపడి సంపాదించుకున్నవాడు తినట్లేదు. మీరు చేసే న్యాయం ఇది, కోర్టులో జరిగే న్యాయం ఇది, జడ్జీలు చేసే న్యాయం ఇది. ఇప్పటికీ 45 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఒక కేసు. ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు, ఒకే ఒకరు మిగిలారు. ఆ ఒక్కరు కూడా దగ్గర ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చారు. ఇంకెప్పటికవుతుంది? ఆ ఒక్కరు కూడా చచ్చిపోతే అంటే దుర్మార్గుడు మాత్రం తినాలా? కష్టపడి స్థలం సంపాదించుకున్నవాడు, కష్టపడి తల్లిదండ్రుల ఆస్తులు సంపాదించుకున్నవాడు, వాడి పేరు మీద కానీ వాడి తల్లిదండ్రుల పేరు మీద కానీ ఉన్న స్థలాన్ని వాడు పోగొట్టుకుని వాడు నాశనం అయిపోవాలి. మీరు చేసే న్యాయం ఇది, అది న్యాయస్థానం. ఇది న్యాయస్థానం అంటారు. దీన్ని న్యాయస్థానం అనరు, ప్రాణాలు తీసే స్థానం అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సిటీ సివిల్ కోర్టు కానీ, రంగారెడ్డి కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, రంగారెడ్డి కోర్టు, సికింద్రాబాద్ కోర్టు. ఎందుకు ఆ కోర్టులు? దేనికి? మీరు కోర్టులు వేసుకొని తిరగడానికి తప్ప న్యాయం చేయడానికి పనికి రావు ఆ కోర్టులు. ఇది జరుగుతుంది, ఇది అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎవరు అరికట్టాలి? ఏదైనా మాట్లాడితే మాట్లాడనీయరు. జడ్జి అన్న తర్వాత వకీల్ని పక్కన పెట్టండి. కనీసం ఆ బాధపడేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ స్థలం ఎవరిదైతే ఉందో, వాడు ఎంత నరకం అనుభవించాడో, వాడు ఎంత బాధపడ్డాడో, ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి చెవులు పెట్టి వాడు చెప్పింది వినండి. అసలు వాడి బాధ వినండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ బాధ, వాళ్ళ నరకం, వాళ్ళ హింస, వాళ్ళు చెప్పింది విని ఆ తర్వాత ఏం నిర్ణయిస్తారు? ఎదుటివాడిని కూడా అడగండి, వాడు ఏం చెప్తాడు, స్థలం పోగొట్టుకున్నవాడు ఏం చెప్తాడు, స్థలం తీసుకున్నవాడు ఏం చెప్తాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరి బాధ ఎలాంటిది అనేది అర్థమవుతుంది. అప్పుడు కానీ మీకు అర్థమైతే కానీ కేసులు చేయలేరు. మీరు ఏదో చూస్తారు, వస్తారు, సీట్ల మీద కూర్చుంటారు, ఆ బెంచ్ క్లర్క్ చూస్తుంటాడు, వాళ్ళు నమస్కారాలు పెడుతుంటారు, వస్తుంటారు, అంతే. మీరు చేసింది ఏమీ లేదు. 2 పేపర్లు తిరిగేస్తారు, 2 మాటలు అడుగుతారు, సంతకం పెట్టి డేట్ వేసి ఇచ్చేస్తారు. ఇది జడ్జిస్ చేసే పని కాదు. ఇది జడ్జిస్ చేసే పని ఇది కాదు. మీరు న్యాయం ఎక్కడుందో అది న్యాయాన్ని పరిశీలించి ఎవరిది తప్పు అనేది తొందరగా సెటిల్మెంట్ చేయాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి కొడుకులు ఆధారపడి ఉంటారు, కోడళ్ళు ఆధారపడి ఉంటారు, పిల్లలు ఆధారపడి ఉంటారు, బిడ్డల తర్వాత మనవళ్ళు ఆధారపడి ఉంటారు, వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటారు. వాడు రోడ్డును పడితే వీళ్ళ బతుకులన్నీ కూడా బజార్ను పడతాయి. ఇప్పుడు పోగొట్టుకున్న వాడికి ధర్మం న్యాయం చేయకుండా కబ్జా చేసుకున్న వాడికి న్యాయం చేస్తున్నారేంటి? కబ్జా చేసుకుని దొంగతనంగా కట్టుకున్న వాడికి మీరు న్యాయం చేస్తున్నారు, కానీ పోగొట్టుకున్న వాడికి న్యాయం చేయట్లేదు. ఇది ఎక్కడుంది న్యాయము? ఎక్కడుంది ధర్మము? ఏం జరుగుతుంది కోర్టులో? కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను, మనసుతో ఆలోచించాను, ఉపయోగం లేదు. ఏమన్నా మాట్లాడడానికి లేదు. 2 మాటలు మాట్లాడితే అయిపోయిందా? మీకు అర్థమైపోద్దా? ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటాము, మాస్టర్ పాఠాలు చెప్తుంటాడు, మాస్టర్ పాఠాలు చెప్పినవి మనం విని రాసుకుంటేనే కదా, దాన్ని 10 సార్లు చదివితేనే కదా అర్థమయ్యేది. మళ్ళీ మనం ఎగ్జామ్లో రాయడానికి లేదు. మీరు అది చెప్పింది వినరు,
ఒక మాట రెండు మాటలు వినేసి వకీలు చెప్పంగానే మీకు అర్థమైపోద్దా? బాధపడ్డవాడి నరకం వినాలి మీరు. ఎవడైతే బాధపడ్డాడో, ఎవడైతే అది పోగొట్టుకొని బాధపడుతున్నాడో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అది చెప్పింది జడ్జీస్ 10 నిమిషాలు కానీ, అరగంట కానీ, గంట కానీ వాడి బాధ వినాలి మీరు. విని అర్థం చేసుకుంటేనే ఆ కేసు మీరు చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఎందుకంటే వాడు పడే బాధ, వాడు పడే నరకము, వాడు కుటుంబం పడే నరకము, బాధ మీరు వినాలి. వింటేనే అర్థమవుతుంది మీకు. ఏదైనా కూడా అంతే, మనం వింటేనే మనకు అర్థమవుతుంది. పేపర్లలో ఏమి రాస్తామండి, పేపర్లలో ఏం చదువుతామండి? పేపర్లలో అంతంత పేపర్లు ఇన్ని కట్టలు పట్టుకొని వస్తారు కోర్టుకి. అదంతా జడ్జీలు చదువుతున్నారా? బెంచ్ క్లర్కులు చదువుతున్నారా? వకీలు చదువుతున్నారా? ఎవరు చదువుతున్నారు? చెప్పిన 4 మాటలు వింటున్నారు, అయిపోయింది, సంతకాలు పెట్టి డేట్లు వేసి ఇచ్చేస్తున్నారు. ఇది కాదు జరగాల్సింది కోర్టులలో. 100% పబ్లిక్కి న్యాయం జరగాలి, జరిగి తీరాలి. ఇంతటితో న్యూస్ ముగిస్తున్నాను. మళ్ళీ చెప్తాను, చాలా ఉంది. ధన్యవాదాలు.